తర్పలి మండలంలోని అటవీ శాఖ సంరక్షణ అధ్యక్షునిగా సంపేటి సుమన్, ఉపాధ్యక్షునిగా మెగవత్ లక్ష్మణ్, కోశాధికారిగా సుధాకర్ను వన సంరక్షణ కమిటీ సభ్యులు ఎన్నుకోవడమైనది. సందర్భంగా వన సంరక్షణ సమితి అధ్యక్షులు, దర్పలి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంజాపుర మహేందర్ వన సంరక్షణ సమితి కమిటీ సభ్యుల సమక్షంలో సన్మానించడమైనది. అదేవిధంగా వన సంరక్షణ సమితి అధ్యక్షులు సంబేటి సుమన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంచాపుర మహేందర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా అడవి తల్లి మైసమ్మకు ధూపదీప నైవేద్యాలతో అటవీ ప్రాంతం పంట పొలాలు పచ్చదనంతో భారీ వర్షాలతో నిండుకుండలా చెరువులు పొంగి పొర్లాలని అమ్మవారిని వన సంరక్షణ కమిటీ సభ్యులందరూ మొక్కులు మొక్కుకొని కోరుతూ నైవేద్యం సమర్పించారు. ఇందులో భాగంగానే వన సంరక్షణ కమిటీ సభ్యులందరూ ఏకమై గట్టు మైసమ్మ సమీపాన గల ప్రాంతంలోని అటవిని నరికి నేలమట్టం చేసిన కబ్జా భూమిపై మొక్కలు నాటడమైనది. చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని కొన్ని ఎకరాలు నేలమట్టం చేసిన కబ్జా భూమిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుని అటవీ ప్రాంతాన్ని రక్షించవలసిందిగా, అటవీలో ఉన్న చెట్లు బాగుంటేనే ఊరు బాగుంటుందని సంకల్ప బలంతో ముందుకు సాగుతున్న వన సంరక్షణ సమితి కమిటీని ఆశీర్వదిస్తూ కబ్జాకు గురవుతున్న అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సహాయ సహకారాలు అందిస్తూ అటవీని రక్షించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వన సంరక్షణ కమిటీ సలహాదారులు రాయల్, తిరుపతి, ప్రవీణ్ గౌడ్, కార్యవర్గ సభ్యులు హరి, మోహిత్, రవికుమార్, తెడ్డు, పీసు, రాములు, గంగరాజు, గంగసాయిలు, గన్నారపు గంగారెడ్డి, అన్నారం రోహిత్, లోలం మహేందర్, కుప్ప గంగాధర్, శనిగారం నర్సయ్య, మలవత్ రెడ్డి, కమ్మరి గంగాధర్, సంబేటి నడిపి నర్సయ్య, కూనారపు రాజు, కర్క భోజ గంగన్న, అలకుంట మల్లేష్, ములుగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విఎస్ఎస్ ఫారెస్ట్ చైర్మన్గా నన్ను నా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి విఎస్ఎస్ ఫారెస్ట్ కమిటీ సభ్యులందరికీ కూడా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా అంటే గుట్ట మైసమ్మ రంగం చెరువు వద్ద ఉన్నటువంటి భూమి కబ్జా గురైంది. ఈ రోజులో చూస్తూ ఉన్నాం, ఈ అడవిని మనం రక్షించుకుంటే కనుక ఊరు బాగుంటుందన్నటువంటి గొప్ప సంకల్ప బలంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈరోజు ఒక మంచి రోజు, ఒక శుభదినంగా మేము అందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామ పౌరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఒక భూమి ఒక ఫ్లాట్ పరంగా దాన్ని కబ్జా గురి చేసి ఈ అడవినంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కొన్ని ఎకరాలైనటువంటి అడవినంతా కూడా ఈరోజు పంట పొలాలుగా మారుతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిపైన ఈ రోజు నుంచి మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వాటిపైన పోరాటం తీసుకోమని మన కమిటీ సభ్యులందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరొక తెలియజేస్తా ఉన్నాను. తిరుపతిలో ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా కబ్జా గురవుతా ఉంది. ఎవరైతే కబ్జా అయినటువంటి భూమి అయితే ఉందో ఆ భూ ప్రాంతం లోపల ఈరోజు మొక్కలు నాటడం అనేటువంటి జరిగింది. ఎవరైతే కబ్జాకు భూమిని గురిచేస్తారో ఆ యొక్క భూమి పైన ఖచ్చితంగా మేము ఈ యొక్క విఎస్ఎస్ ఫారెస్ట్ సభ్యులంతా కూడా మొక్కలు నాటుకుంటూ వెళ్తాం. దీనికి ఫారెస్ట్ అధికారులంతా కూడా సహకరించి ఈ అడవిని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ఒక వైస్ చైర్మన్ని. అడవిని చూస్తే మొత్తం అడవికి ఏం లేదు, ఎక్కడ చూసినా అక్కడ మొత్తం ఎక్కడెక్కడ కొట్టేస్తున్నారు, మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఎక్కడిదక్కడ ఏం లేకుండా ఎవరి మాట ఎవరు వింటలేరు. ఫారెస్ట్ వాళ్ళు ఎవరికి పట్టించుకుంటలేరు. దీనికి సహకారం పడాలని